ఇంజనీరింగ్ చదవాలంటే ఐఐటీలు, వైద్య విద్య కోసం ఎయిమ్స్, మేనేజ్మెంట్ కోసం ఐఐఎంలు ఎలా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయో, వ్యవసాయం మరియు అనుబంధ కోర్సుల్లో ఉన్నత విద్య కోసం కూడా దేశంలో ప్రత్యేక జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇవన్నీ భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పనిచేస్తూ యూజీ, పీజీ, పీహెచ్డీ స్థాయిల్లో పలు కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి. ఎంపికైన విద్యార్థులకు చదువుతో పాటు ప్రతి నెలా స్టైఫెండ్ కూడా అందుతుంది. రాష్ట్ర స్థాయిలో కూడా వ్యవసాయం, ఉద్యానవనం, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, ఫారెస్ట్రీ వంటి అనుబంధ రంగాల్లో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్డీ కోర్సులను వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రవేశ పరీక్షల ద్వారా సీట్లు లభిస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 15 నుంచి 30% సీట్లను జాతీయ స్థాయి పరీక్షల ద్వారానే భర్తీ చేస్తారు. జాతీయ వ్యవసాయ సంస్థల్లో అయితే 100% సీట్లకు ఎన్టీఏ నిర్వహించే పరీక్ష స్కోరే ప్రామాణికం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఈ స్కోరు ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు. వీటిలో 63 రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 4 ఐసీఏఆర్ డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయాలు, 3 జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 4 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. యూజీ స్థాయిలో అందుబాటులో ఉన్న ముఖ్య కోర్సులు బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ సైన్స్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, సెరీకల్చర్, న్యాచురల్ ఫార్మింగ్, అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు. బీటెక్ విభాగంలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులకు ఇంటర్మీడియట్లో బైపీసీ లేదా ఎంపీసీ చదివి ఉండాలి. కొన్ని కోర్సులకు 2 గ్రూపుల విద్యార్థులు అర్హులు. సాధారణ అభ్యర్థులకు కనీసం 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40% మార్కులు అవసరం. యూజీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రధానంగా సీయూఈటీ యూజీ స్కోరు ఆధారంగా ఉంటాయి. రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 20% సీట్లకు, జాతీయ సంస్థల్లో 100% సీట్లకు ఈ స్కోరు తప్పనిసరి. పీజీ కోర్సుల కోసం దేశవ్యాప్తంగా 20 ప్రధాన విభాగాల్లో అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 30% సీట్లను భర్తీ చేస్తారు. జాతీయ సంస్థల్లో అయితే అన్ని సీట్లకు ఈ స్కోరే ప్రామాణికం. పీహెచ్డీ ప్రవేశాల కోసం ఐసీఏఆర్ నిర్వహించే ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ద్వారా జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయం మరియు అనుబంధ విభాగాలకి చెందిన 72 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. పీజీ, పీహెచ్డీ కోర్సులకు దరఖాస్తు చేయాలంటే సంబంధిత విభాగంలో కనీసం 50% మార్కులతో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50% మార్కులు సరిపోతాయి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష వ్యవధి 2 గంటలు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. పీజీ, పీహెచ్డీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, సంబంధిత సబ్జెక్టులపై ప్రశ్నలు అడుగుతారు. ఎంపికైన విద్యార్థులకు చదువుతో పాటు స్టైఫెండ్ కూడా అందుతుంది. దేశవ్యాప్తంగా వేరే రాష్ట్రంలో చేరిన విద్యార్థులకు ప్రతి నెలా 3,000 రూపాయలు అందిస్తారు. పీజీ స్థాయిలో ప్రతిభావంతులకు నెలకు 12,640 రూపాయలు వరకు స్టైఫెండ్ లభిస్తుంది. ఇతరులకు 5,000 రూపాయలు అందుతుంది. పీహెచ్డీ స్థాయిలో జేఆర్ఎఫ్కు ఎంపికైతే నెలకు 37,000 రూపాయలు, తర్వాత ఎస్ఆర్ఎఫ్కు అర్హత సాధిస్తే 42,000 రూపాయల వరకు స్టైఫెండ్ లభిస్తుంది. పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే సంబంధిత సబ్జెక్టులపై పట్టు ఉండాలి. పాఠ్యపుస్తకాలను లోతుగా చదవడం, పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిపై అవగాహన పెరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ జూన్ 7, పరీక్షల తేదీ జూలై 1. అధికారిక వెబ్సైట్ ఎన్టీఏ ఐసీఏఆర్ ఎగ్జామ్స్ పోర్టల్.